శ్రీలత సీతాకాంత్‌తో ఇలా అంటూ ఉంటుంది. నీ భార్య చనిపోయిన తర్వాత నీకు బాధగా ఉంటుంది. ఆ విషయం నేను తెలుసుకోవాలి కదా నాన్నా! అందుకే నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి, సీతాకాంత్ అలా చూస్తూ ఉంటారు. ఆ నిర్ణయం ఏంటో చెప్తాను, నువ్వు కాదనకూడదు అని చెప్పి అంటుంది. ఏంటమ్మా అని చెప్పి సీతాకాంత్ అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న శ్రీలత ఇలా అంటూ ఉంటుంది. నేను నీకు పెళ్లి అనుకుంటున్నాను సీతాకాంత్ అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్, రామలక్ష్మి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక శ్రీలత ఎలా అంటూ ఉంటుంది. అవును నాన్న, ఇంకెన్నాళ్ళని నువ్వు ఇలానే ఉంటావు? ఒంటరిగా ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. అందుకే నీకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇదిగో ఈ రమ్య నీకు సరైన జోడీ అని నేనైతే అనుకుంటున్నానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్, రామలక్ష్మి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న రమ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక శ్రీలత మాత్రం మీకు పెళ్లి చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో రామలక్ష్మి అయితే షాక్లో ఉండిపోతుంది. ఇక శ్రీలత తీసుకున్న నిర్ణయానికి సీతాకాంత్ ఒప్పుకుంటాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.